ఆదికాండం 3:21-22. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షముల ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని ఆలోచించాను. అయితే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలను చెడగొట్టు విధంగా సాతాను పలు విధమైన శోధనలు కలుగజేస్తుంది. నేడు ప్రపంచంలో క్రైస్తవ తల్లిదండ్రులుగా, ఒక మంచి బాధ్యత గల తల్లిదండ్రులుగా ఉండటం చాలా కష్టం. మన పిల్లలు ఇంటర్నెట్ని ఉపయోగించినప్పుడు, టెలివిజన్ని ఆన్ చేసినప్పుడు, సోషల్ మీడియాను వీక్షిస్తున్నప్పుడు, లేదా దుకాణంలో సాధారణ ప్రకటనలు చూసినప్పుడు వారికి ఈ లోకానికి సంబంధించిన అనేక రకాల టెంప్టేషన్లు వస్తాయి. తద్వారా వారు పాపములు చేసే అవకాశం కూడా కలుగుతుంది. మన చిన్నారులు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని అట్టి పాపములో పడకుండా మన పరిశుద్ధ గ్రంథం వారిని తప్పించడానికి హెచ్చరిస్తుంది. మన పిల్లలు పొరపాటు చేసినప్పుడు వారి విషయంలో ఎలా జోక్యం చేసుకోవాలో దేవుడు మనకు చూపిస్తాడు. మనం క్షమించాలి, వారికి బేషరతు ప్రేమను కురిపించాలి మరియు వారికి ఆధ్యాత్మిక రక్షణ కవచం ధరింపచేయాలి. ప్రియమైన ప్రభు, మా పిల్లలు పొరపాటు చేసినప్పుడు మీరు మాకు పదే పదే క్షమాపణ అందించినట్లుగా మేము కూడా వారికి బేషరతు ప్రేమను అందించడంలో మాకు సహాయం చేయండి.